ఇంకోటి మొన్న మీ 6 మినిస్టర్లు వచ్చారు హెలికాప్టర్లో. మేము తెచ్చిన పనులే, మా సీఎం గారు ఇచ్చిన పనులే. ఇక్కడ 300 ఒకటి కాదు 2 కాదు 300 కోట్ల నిధులు తీసుకొచ్చింది నేను. మీరే అసలు శిశులైన నాయకులని, మీరే తోపులు, మీకంటే తోపులు ఎవరు లేరు గ్రామాల్లో అని చెప్పేసి మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, మన పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గురించి, కుటుంబం గురించి కానీ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ మన పనిలోనే, ఆ కుటుంబం పనిలోనే ఉన్నారు. కానీ మేము మరి 6 గ్యారెంటీలు ఇచ్చాము, 420 హామీలు ఇచ్చాము, ప్రజలకు మాట ఇచ్చాము, ఇవాళ గద్దె మీద కూర్చున్నాము. మరి వాళ్ళ కోరికలు కానీ మేము ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలని చెప్పేసి ఏ నాయకుడికి సొయ్యలేదు. ఇవాళ ఆ నాయకులకు నేను మా కేసముద్రం వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మొన్న 6 మంత్రులు రావచ్చిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు సీఎం ఎట్లా అయ్యారు అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. మనమందరం సకల జనుల సమ్మె చేశాం, వంట మార్పు చేశాం, ఎంతో బిడ్డల బలిదానాలపైన సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉత్తగనే రాలే రేవంత్ రెడ్డి గారు, ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సాధించకుంటే ఇవాళ మీరు సీఎం అయ్యే వాళ్ళ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది. 1969 నుంచి ఎంతోమంది పోరాడితే రాని తెలంగాణ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే అని చెప్పేసి నేను మనకి తెలుస్తున్నాను. ఇలా కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసి, మాయ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలు చెప్పి గడ్డ ఎక్కి కూర్చున్న మీరు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం. ఇంకోటి మొన్న మీ 6 మినిస్టర్లు వచ్చారు హెలికాప్టర్లో. మేము తెచ్చిన పనులే, మా సీఎం గారు ఇచ్చిన పనులే. నేను రిక్వెస్ట్ చేసి, మినిస్టర్లను రిక్వెస్ట్ చేసి, గౌరవ పెద్దలు సత్యవతి రాథోడ్ గారిని రిక్వెస్ట్ చేసేసి అన్ని రోడ్డు పనులు తీసుకొచ్చింది నేను. ఇక్కడ 300 ఒకటి కాదు 2 కాదు 300 కోట్ల నిధులు తీసుకొచ్చింది నేను, శాంక్షన్ చేయించింది నేను. అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఒక 100 కోట్లు ప్రకటించారు మహబూబాద్లో, ఇక్కడ ఒక 3 కోట్లు కేసముద్రం మున్సిపాలిటీ అయిందని ఇక్కడ ప్రకటించారు. ఈ 18 నెలల కాలంలో నేను మీకు సూటిగా అడుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఒక తట్టెడు మట్టి పోశారా? ఇవాళ ఎన్నో పెద్ద చెరువులు తెగిపోవడం జరిగింది భారీ వర్షాల వల్ల. ఇవాళ ఆలేరు చెరువు కానీ, రాజుల కొత్తపల్లి చెరువు కానీ, రావిలాల చెరువు కానీ, అయోధ్య చెరువు కానీ, ఇవాళ ఎన్నో చెరువులు, రైతుకు అన్నం పెట్టే చెరువులు తెగిపోయినాయి. మరి ఆ చెరువులను మీరు బాగు చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఒక తట్టెడు మట్టి పోశారా? మీకు రివిట్మెంట్ ఏంటో తెలియదు, చెరువు కట్ట ఎలా కట్టాలో తెలియదు, మీ నాయకులకు తెలియదు. మరి ఏం చేశారు? ఇవాళ అన్నం పెట్టే రైతుకు మేము 15